హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పీతల కూర వండి చూపిస్తున్నాను. పీతలు క్లీన్ చేసేసుకున్నాను. ఇలాగా పెద్ద పీతల్ని హాఫ్ చేసేసుకోవాలి. చిన్న పీతలు అయితే ఇలాగా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు కూరకి రెడీ చేస్తాను. ముందుగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి బాగా పీతలకి పట్టించేయాలి. ఈ జాగ్రత్తగా కలుపుకోవాలి. పీతలు డెక్కలవి గుచ్చుకుంటాయి. మనం జాగ్రత్తగా స్లోగా ఉప్పు కారం జాగ్రత్తగా పట్టించేసేయాలి. వీటికి శుభ్రంగా వీటికి ఉప్పు కారం అంతా బాగా పట్టించేసాను. ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కూరకి మసాలా రెడీ చేసుకోవాలి. ఒక పెద్దవి 3 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు పెద్దవి 3 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. టమాటాలు ఒక 3 పెద్దవి కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, 2 చెక్కలు, 5 లవంగాలు, ఒక 5 యాలకులు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మిక్సీ వేసుకున్నాక ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పేస్ట్ని మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలి, బాగా ఏగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే ఒక 15 మినిట్స్ దాకా దీన్ని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది ఫ్రై అవుతుందనగా నూనె తేలిపోతూ ఉంటుంది, తేలిపోయి దగ్గరికి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది, ఇది ఫ్రై అయిపోయింది. ఇందులోని ఇప్పుడు మనం పీతలు వేసేసుకుందాము. పీతలన్నీ ఒక సైడ్కి మనం ఇలా జాగ్రత్తగా హద్దుకోవాలి. ఇలాగన్నీ ఒక సైడ్ వైపే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు సిమ్లోనే మనం అలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాము. సిమ్లో పెట్టుకుంటే ఈ మసాలా పేస్ట్ అంతా ముక్క పీల్చుకుంటుంది, పీతలు పీల్చుకుంటాయి. అలాగే ఇప్పుడు కలిపేసుకొని మళ్ళీ ఇటువైపు ఇంకొక సైడు తిప్పేసుకోవాలి. పీతల్ని ఇలాగా ఈ సైడ్కి తిప్పేసుకుంటే ఈ జ్యూస్ మళ్ళీ ఈ పక్కకు కూడా ఈ పీత గుంజుకి బాగా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది, పీత టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా ఇలా తిప్పేసుకుని మనం ఇలాగే మళ్ళీ ఒక 10-15 నిమిషాలు చిన్న మంట మీద ఉంచుకోవాలి. ఇక చూసారా, పీతలన్నీ కూడా మళ్ళీ అన్నీ తిరిగేసుకుని మళ్ళీ మనం చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఈ మసాలా, ఈ టమాటా, ఆనియన్ పేస్ట్ అంతా ఈ పీతలు ఈ సైడ్ 2 సైడ్స్ కూడా బాగా పీల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. పీత టేస్ట్ మనం తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. మూత తీసుకొని దీంట్లోని పీత ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. పీత ఉడకటం కోసం ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాను. ఇందులోని కొద్దిగా పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఇది కలిపేసుకొని మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా దగ్గరికి ఎగిరే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. 15 మినిట్స్ అయిపోయింది, చూసుకుంటున్నాను. ఉడుకుతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఇదంతా కూడా కొంచెం బాగా చిక్కబడాలి. ఇలాగా మనం మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిక్కబడిపోయింది. ఇందులో కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక మరొకసారి కలిపేసుకొని ఇంకా దగ్గరికి చిక్కబడేదాకా ఒక 10 మినిట్స్ ఉంచుకుందాము. ఇప్పుడు ఇది ఈ ఫ్లేవర్ అంతా కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి బాగా పడుతుంది. నేను ఉప్పు చూసుకున్నాను, కొద్దిగా తక్కువగా ఉంది, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడే మనం సాల్ట్ అది చూసుకోవాలి, సరిపడా తక్కువైనా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. చూసారా, దగ్గరికి ఎగిరిపోయింది. ఇలా దగ్గరికి అయిపోయాక మనం దించేసుకోవాలి. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా పీతల కర్రీ కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.